సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిట్టి బ్రెయిన్ ని బిల్డ్ చేయడానికి ల్యాబొరేటరీ సెటప్ చేస్తాం. ఎలా అంటే, సో ఫర్ సపోజ్ ల్యాబొరేటరీని సెటప్ చేయడం ఏంటి? సో అక్కడ రజనీకాంత్ సార్ చిట్టిని క్రియేట్ చేశాడు కదా, ముందు ల్యాబ్ ని సెట్ చేశాడు. లైక్ కంప్యూటర్, సెన్సార్స్, టెస్టింగ్ రూమ్స్, పవర్ సప్లై. అదే కాన్సెప్ట్ మనకి పైథాన్ వరల్డ్ లో కూడా ఉంటది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్ అంటే ఏంటి, దేనికి అసలు? సో హియర్ ఫస్ట్ మనకి పైథాన్ కోర్స్ కావాలి, సారీ పైథాన్ సాఫ్ట్వేర్ కావాలి. సో పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉండదు? python.org లోకి వెళ్ళాలి. python.org లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన డౌన్లోడ్ లోకి వెళ్తే మనకు కావాల్సిన మోడల్ అనేది ఉంటుంది. వెర్షన్, లేటెస్ట్ వెర్షన్, ఇది లేటెస్ట్ రిలీజ్. సో అక్టోబర్ 7, అక్టోబర్ 14. సో ఈ లేటెస్ట్ వెర్షన్ మీకు ఏ కంపాటబుల్ అయితే ఆ కంపాటబుల్ వెర్షన్ తీసుకొని ఆ వెర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఉంటది. సో ఇక్కడ ఇలాగ వచ్చినా ఇది ఇలా డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేసినా కానీ ఇలా ఉంటది. పైథాన్ దీని మీద క్లిక్ చేస్తే ఈ వెర్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇది వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయనవసరం లేదు. సింపుల్ గా విఎస్ కోడ్ ఎడిటర్ ఒకటి ఉంటుంది. విఎస్ కోడ్ ఎడిటర్ కూడా ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. విఎస్ కోడ్ ఎడిటర్ కూడా చాలా సింపుల్. విఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొడితే విఎస్ కోడ్ ఎడిటర్ డౌన్లోడ్ అని కొడితే అది ఇలా వస్తుంది. దీన్ని కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా విండోస్ అయితే విండోస్, లినక్స్ ఇక్కడ విండోస్, ఆర్పిఎం, లినక్స్ సిస్టమ్స్, మ్యాక్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. 64 బిట్, 34, 32 బిట్ అన్ని బిట్స్ ఉంటాయి. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నీకు విఎస్ కోడ్ ఎడిటర్ లో మీకు ఇలా వస్తుంది, స్టార్టింగ్ వెల్కమ్ అని. ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చినట్టు మీరు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ పైథాన్ ఎక్స్టెన్షన్ అని కొట్టండి. పైథాన్ అంటే పైథాన్ సపరేట్ ఇంటర్ప్రిటర్ లాగా ఐడి అవసరం లేదు. జస్ట్ పైథాన్ ఎక్స్టెన్షన్ అని కొడితే పైథాన్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, వీటిని డౌన్లోడ్ చేసుకోండి. ఏదో ఒకటి ఫైనాన్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా పైథాన్ డౌన్లోడ్ చేసుకోండి. నేను పైథాన్ డౌన్లోడ్ చేసుకున్నా, పైథాన్ డీబగ్గర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా, పైథాన్ ఎన్విరాన్మెంట్. సో పైథాన్ ఒక్కటి చాలు, అన్ని అవసరం లేదు. సో మీరు ఇది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎక్స్టెన్షన్, పైథాన్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసింది. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ బార్ లో సపోజ్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే పైథాన్ సంబంధించిన ఎక్స్టెన్షన్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎన్విరాన్మెంట్ లో ఎక్స్టెన్షన్స్. సో మీరు డౌన్లోడ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి, గ్లోబల్ ఎన్విరాన్మెంట్. సో ఇది తర్వాత చూద్దాం. ఇవేమీ అవసరం లేదు, ఆ తర్వాత చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని విఎస్ కోడ్ సెర్చ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అని క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ తర్వాత సో విఎస్ కోడ్ అనేది సెటప్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫోల్డర్ ఉండాలి. సో ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం సో మనం ఒక ఫోల్డర్ కి ఏం పేరు పెట్టుకున్నాం? సో పైథాన్ ఇన్స్టాల్ అయిపోయిందంటే ఒక రకమైన చిట్టికి బ్రెయిన్ ఇన్స్టాల్ అయినట్టు. సో పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది. సో పైథాన్ అనేది చిట్టి బ్రెయిన్ అయితే, పైథాన్ అనేది ఇన్స్టాల్ అయింది కదా, చిట్టి బ్రెయిన్ అయితే, రోబోట్ బ్రెయిన్ అయితే, విఎస్ కోడ్ అనేది ఏంటి? విఎస్ కోడ్ అనేది బ్రెయిన్ ఎడిటర్ అనమాట. బ్రెయిన్ ఎడిట్ చేసుకోవడానికి ల్యాబ్, ఒక కంప్యూటర్. సో విఎస్ కోడ్ అనేది చిట్టి బ్రెయిన్ ఎడిట్ చేయడానికి ఒక ల్యాబ్ లాంటిది అనమాట. అర్థమైంది కదా? సో పైథాన్ అనేది రెండింటిని లింక్ చేసాం. ఆ బ్రెయిన్ ని, ఈ ల్యాబ్ ని కనెక్ట్ చేసాం అనమాట. ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్స్ తో కనెక్ట్ చేసాం కదా. సో ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఏం లేదు, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ కొడుతుంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ అంతా ఒక దగ్గర పెట్టుకోండి. ఫర్ సపోజ్ F1 ఉంది, ఇక్కడ పెడుతున్నాను. ఒక F1 ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి నేను క్రియేట్ చేస్తున్నాను. ఏం క్రియేట్ చేస్తున్నాను? ఫోల్డర్ పేరు ఏంటంటే చిట్టి
ఏఐ బ్రెయిన్, చిట్టి ఏఐ బ్రెయిన్ అనే ఫోల్డర్ ని క్రియేట్ చేశాను. ఓకే, సో ఫోల్డర్ క్రియేట్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది, చిట్టి ఏఐ బ్రెయిన్ వచ్చింది కదా. సో ఏమైనా అడిగిన లెటర్ కొట్టి, సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, రైట్ క్లిక్ ఇవ్వండి. ఈ ఫోల్డర్ లో మనం ఎలాంటి ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్ లో ఏదైనా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆ ఫోల్డర్ లో ఏదైనా ఒక న్యూ ఫైల్ తీసుకో. ఓకే, సో చిట్టి బ్రెయిన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ పైన మెనూలోకి వెళ్ళి ఇక్కడ టెర్మినల్ ఉంటుంది, ఆ టెర్మినల్ లోకి వెళ్ళి న్యూ టెర్మినల్ కొట్టండి. న్యూ టెర్మినల్ కొట్టగానే ఇక్కడ ఆల్రెడీ చిట్టి ఏఐ బ్రెయిన్ అనే ఫోల్డర్ మనకు ఓపెన్ అని ఉంది కదా. మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక ఫోల్డర్ లో వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి సో ఇక్కడికి వెళ్ళండి, -m VENV బ్రెయిన్, చిట్టి బ్రెయిన్. విర్చువల్ ఎన్విరాన్మెంట్ పేరు ఏదో ఒక పేరు పెట్టుకుని, నేమ్ ఏదైనా పని, మీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. చిట్టి ల్యాబ్ అని పెట్టుకుంటాం, చిట్టి ల్యాబ్. విర్చువల్ ఎన్విరాన్మెంట్ పేరు చిట్టి ల్యాబ్ అని పెట్టాం. సో sorry, first Python we have to give Python -m with VNV virtual environment and chitti brain. Okay, all right. సో టైం తీసుకుంటుంది. సో విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిందని ఎలా తెలుస్తుంది మీకు, ఇక్కడ చూసారా. సో ఆటోమేటిక్ గా విర్చువల్ ఎన్విరాన్మెంట్ పైన మీకు చూపిస్తుంది చిట్టి బ్రెయిన్ అని. చిట్టి బ్రెయిన్ ఇంక్లూడ్ LIB. సో విర్చువల్ ఎన్విరాన్మెంట్ ఆటోమేటికల్లీ have some packages, right? సో విండోస్ ఇక్కడ స్క్రిప్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్స్ లో క్రియేట్ చేస్తే మీకు స్క్రిప్ట్స్ చూపిస్తుంది విర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా యాక్టివేట్ చేయాలి అని. సో విండోస్ కి అయితే activate.bat. ఓకే, సో మన విండోస్, సో రిమైనింగ్ వాటికి కూడా అలా ఉంది. సో ఇక్కడ ఏంటి, మనం దేంట్లోకి వెళ్ళాలి, స్క్రిప్ట్స్ లోకి వెళ్ళాలి. స్క్రిప్ట్స్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం చిట్టి బ్రెయిన్, సారీ // scripts, capital S, scripts / activate activate.bat. అది పైథాన్ యొక్క ఇన్బిల్ట్ అన్నమాట, ఇన్బిల్ట్ లైబ్రరీ. సో అప్పుడు మీకు ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో పైథాన్ ఎన్విరాన్మెంట్ అనేది
యాక్టివేట్ అయ్యి. ఒకవేళ యాక్టివేట్ అవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది. అసలు ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయినా ఎలా తెలుస్తుంది? కమాండ్ టెర్మినల్ లో బాగా తెలుస్తుంది. సో కమాండ్ టెర్మినల్ మీద ఎలా వర్క్ చేయాలి? కమాండ్ టెర్మినల్ అంటే ఏంటి? కమాండ్ టెర్మినల్ లో ఇక్కడ చూడండి లాంచ్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడికి వస్తే ఇదేం లేదు. ఇక్కడ ప్రాబ్లమ్, కోడ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్ చూపిస్తుంది, అవుట్పుట్ లో ప్రాబ్లమ్స్ ఉంటే అవుట్పుట్ ఇక్కడ చూపిస్తుంది, ఏదైనా డీబగ్ చేయాలనుకుంటే డీబగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే టెర్మినల్ మెయిన్, కోర్స్ ఏం లేదు. సో టెర్మినల్ మెయిన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, కమాండ్ ప్రాంప్ట్ ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. చూడండి విర్చువల్ ఎన్విరాన్మెంట్ మనకి యాక్టివేట్ అయింది. సో విర్చువల్ ఎన్విరాన్మెంట్ చిట్టి బ్రెయిన్, విర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇలా చూపిస్తుంది మనకి చిట్టి బ్రెయిన్ అని, లేదా చిట్టి ల్యాబ్ అని కూడా మనం ఇచ్చుకోవచ్చు. మీకు నచ్చింది ఏదో ఒకటి ఇవ్వండి. సో విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం అలా యాక్టివేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్? సో విర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసింది కదా, విర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సింపుల్ గా కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. అంటే బేసిక్ ప్యాకేజెస్ అన్ని అవసరం లేదు. ఫస్ట్ సపోజ్ అసలు ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే లైబ్రరీ పిప్ అనేది చూడాలి. పిప్ వెర్షన్, పిప్ అనేది ఏంటంటే లైబ్రరీ ఇన్స్టాల్ అనమాట. జస్ట్ లైక్ ప్లే స్టోర్ అంటే మనకి మొబైల్లో ప్లే స్టోర్ ఎలాగో పిప్ అంటే పైథాన్ ఒక ఆన్లైన్ షాప్ లాంటిది పిప్ అనేది. ఓకే, సో మనం ఆ పిప్ అనేది చెక్ చేద్దాం. పిప్ అనేది లైబ్రరీ ఒక ఆన్లైన్ స్టోర్ పైథాన్ కి. సో పిప్ వెర్షన్ చూస్తాం, పిప్ వెర్షన్ చూద్దాం. సో పిప్ వెర్షన్ 25.2. సో సేమ్ పిప్ మనం పైథాన్ వెర్షన్ కూడా చూడొచ్చు, పైథాన్ వెర్షన్ కూడా చూడొచ్చు. పైథాన్ వెర్షన్ ఇలా కొడితే మనకి నార్మల్ పైథాన్ అని కొడితే చాలు, వెర్షన్ అవసరం లేదు, మీకు వెర్షన్ చూపిస్తుంది. పైథాన్ 13.3.13.7. సో అదనమాట పైథాన్ వెర్షన్. సో ఇలా అలా వచ్చిందంటే కంట్రోల్-C కొట్టండి, మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. సో ఏం లేదు, సింపుల్ గా సిస్టమ్ ఎప్పుడైనా ఇలాంటి లేనిపోయిన ఎక్స్ట్రా చేస్తుందంటే సింపుల్ గా డిలీట్ కొట్టేయండి. కొత్తగా మళ్ళీ ఇలా వస్తుంది, టెర్మినల్ వస్తుంది. మీరు ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తే ఇలా మీకు చూపిస్తుంది. ఓకే, సో అలా మనం పిప్ అనేది ఏం చూస్తాం. సో తర్వాత పిప్ ఇప్పుడు ఇన్స్టాల్ ఎలా చేయలేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ అనేది ఏంటంటే, రిక్వెస్ట్ అనేది ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేస్తాం. రిక్వెస్ట్ దేనికంటే this installs internet requesting library, so you can now make your robot talk to APIs. అంటే APIs తో టాక్ మాట్లాడడానికి కొన్ని మనకు ఒక రకమైన లింక్ కావాలి, అదే రిక్వెస్ట్ అనే లైబ్రరీ. సో రిక్వెస్ట్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోండి. నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ టైమ్, బట్ ఇన్స్టాల్ చేసుకోండి, మంచిది. పిప్ ఇన్స్టాల్ QUESTS, పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్. ఇది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది మనం ఎంటర్ కొట్టిన. సో మనం ఇన్స్టాల్ చేస్తాం కదా. సో వీటి కోసం అన్నిటి కోసం మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఏ లైబ్రరీస్ యూజ్ చేస్తున్నామో అంటే చిట్టి బ్రెయిన్ లో ఇన్స్టాల్ చేసిన అన్ని సాఫ్ట్వేర్స్ లిస్ట్ నీకు కావాలి కాబట్టి అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఒక న్యూ ఫైల్, ఫర్ సపోజ్ మళ్ళీ మన ఫోల్డర్ లోకి వెళ్ళి అక్కడ ఫోల్డర్ దగ్గర న్యూ ఫైల్ ఉంది కదా, ఆ న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్స్ .text అని ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఓకే, టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఈ టెక్స్ట్ ఫైల్లో ఇప్పుడు ఇక్కడ ఒక కమాండ్ రన్ చేయండి. పిప్ freeze
రిక్వైర్ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ. సో ఏమున్నాయి అనేది చూపిస్తుంది. ఆల్రెడీ రిక్వెస్ట్ అనేది మనం ముందు ఇన్స్టాల్ చేసాం కదా, ఆల్రెడీ పైథాన్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసాం కదా. ఎన్విరాన్మెంట్ సెట్ చేసినప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యాయి. సర్టిఫికేట్, సెట్, ఐఏ, యూఆర్ఎల్, రిక్వెస్ట్ అనేది మనం ఇన్స్టాల్ చేసాం. సో మనం ఏవే లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసామో అవన్నీ నీకు లిస్ట్ చూపిస్తాం అనమాట. ఏంటి పిప్ ఫ్రీజ్ రిక్వైర్మెంట్ అనే టెక్స్ట్ ఫైల్లో ఉంటుంది. సో అది అలా చూపిస్తాం అనమాట. సో నీకు ఏమైనా యూజ్ చేసినా, సో మనం అది కావాల్సినప్పుడు లైబ్రరీస్ ఇంపోర్ట్ చేస్తాం కదా. అన్ని లైబ్రరీస్ ఉన్నాయి, చాలా లైబ్రరీస్ ఉన్నాయి. లైబ్రరీస్ ని అవసరం తగ్గట్టుగా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. అన్ని లైబ్రరీస్ కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ లాంగ్చైన్ కానీ, క్రోమా డీబీ కానీ, ఫాస్ట్ ఏపీఐ లైబ్రరీ కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ అవి ఏది అవసరమైనప్పుడు అది ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, అన్నెసెసరీగా ఎందుకు కన్ఫ్యూజన్ అనేది మనకి వద్దు. సో పైథాన్ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఇలా యాక్టివేట్ చేస్తాం. సో ఫర్ బేసిక్ గా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటే మనం స్టార్టింగ్ బేసిక్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలంటే ఫస్ట్ అగైన్ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాం. న్యూ ఫైల్ క్రియేట్ చేసి సిటీ బ్రెయిన్ అనేది ఒక వెర్చువల్ ఎన్విరాన్మెంట్. ఫైల్ అనేది ఒక నార్మల్ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ main.py అనే ఫైల్ క్రియేట్ చేద్దాం. ఈ ఫైల్లో సిటీకి ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ప్రింట్ ఎలా రాయాలంటే చిట్టి బూట్ సీక్వెన్స్ యాక్టివేటెడ్ అని రాద్దాం. చిట్టి బూట్ CQUENCE యాక్టివేటెడ్ అని డైరెక్ట్ టైప్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసి. ఓకే, సో ఇది మనం ప్రింట్ చేయమన్నాం. అంటే చిట్టి మనకి బయటకి దాని డిస్ప్లే మీద చూపించాలని. సో చిట్టి చూపిస్తుంది కదా, ఏం చూపిస్తుంది? చిట్టి బోర్డ్ సీక్వెన్స్ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటి వల్ల ఈ పవర్ షెల్ ఇవన్నీ ఎలా ఉంచండి ఇక్కడ. సో ఇది మనకి అవుట్పుట్ రావాలి. చిట్టికి ఇలా ప్రోగ్రామింగ్ చేసాం. ఇది మనకి అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి? మన కింద python.main.py అని పైథాన్ అని మెన్షన్ చేసి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ main.py అని కదా మనం ఇచ్చాము. ఆ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్ గా అది మనం మనం ఏమి సేవ్ చేయాలి. అందుకే నాకు తెలిసి రిజల్ట్ ఇవ్వలేదండి. సో ఇది మన ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్, చిట్టి రోబోట్ సీక్వెన్స్ యాక్టివేటెడ్. ఇంకేమైనా రాసుకోవచ్చు. హలో చిట్టి ప్రింట్. మీరు ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే ప్రింట్ హలో వరల్డ్ చేయాలనుకున్నాం. Ctrl+S కొట్టి సేవ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ సేమ్ కమాండ్ ఇచ్చామంటే పైథాన్ main.py అని ఇస్తే సో అప్ యారో కొడితే సేమ్ ముందు రాసిన కమాండ్ వస్తుంది కమాండ్ ప్రాంప్ట్ లో. సో చూడండి మొత్తం ఏమున్నాయి? చిట్టి బూట్ సీక్వెన్స్ యాక్టివేటెడ్ హలో వరల్డ్ అనేది వచ్చింది. సో ప్రింట్ స్టేట్మెంట్ దేనికి? మనం ఏదైనా అవుట్పుట్ ని ప్రింట్ చేయడానికి చిట్టి అవుట్పుట్ సిస్టమ్ అని. ప్రింట్ ఫంక్షన్ అనేది ఒక చిట్టి యొక్క ఆ రోబోట్ యొక్క అలాగే పైథాన్ యొక్క అవుట్పుట్ సిస్టమ్ అన్నమాట. సో ఏమవుతుంది ఇక్కడ? అది ఇంటర్నల్ గా పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇంటర్నల్ వర్కింగ్ అనమాట, ఇంటర్నల్ వర్కింగ్ సిస్టమ్. సో ఇప్పుడు నువ్వు రన్ చేసిన పైథాన్ main.py రన్ చేసిన ఏం చేస్తుంది? పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అవుతుంది. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఆ ఫైల్ ని ఓపెన్ చేసి కోడ్ ని కన్వర్ట్ చేస్తుంది, బైట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. కోడ్ ని నువ్వు రాసావు కదా, ఇంగ్లీష్ లో రాసావు కదా, దాని బైట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఆ బైట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తా, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇలా టెర్మినల్ లో చూపిస్తుంది. జస్ట్ లైక్ చిట్టి స్క్రిప్ట్ రీడింగ్ అనమాట. సో అది అలా స్క్రిప్ట్ ని రీడ్ చేసి లైన్ బై లైన్ రీడ్ చేసి మనకి అవుట్పుట్ అనేది బయటకు చూపిస్తుంది. మనం అడిగిన క్వశ్చన్ పెట్టి ప్రింట్ స్టేట్మెంట్ ఉంటే. సో సో కంగ్రాచులేషన్స్, మీ కంప్యూటర్ ఫుల్ కంప్లీట్ చిట్టి ల్యాబ్ లాగా రెడీ అయిపోయింది అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం వేరియబుల్స్, డేటా టైప్, స్ట్రింగ్స్ రియల్ పైథాన్ లోకి వెళ్ళిపోతాం. ఓకే.